విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఒకవేళ నువ్వు ఊహించినట్టు దీపక్ నీ ఫోన్ కోసం వెయిట్ చేయడం లేదేమో? పోనీ ఏం చేస్తుంటాడని నీ ఎక్స్పెక్టేషన్? ఎంచక్కా ఫ్రెండ్స్ తో కలిసి ఏ రెస్టారెంట్లోనో కూర్చుని కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఉండుంటాడు. నో, ఖచ్చితంగా దీపక్ నా ఫోన్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. అలా చూసేవాడైతే తనే నీకు ఫోన్ చేయొచ్చుగా. చేస్తాడు, తనే చేస్తాడు. మరింకా చేయలేదే? ఎలా చేస్తాడు? తనింకా నేను ఫోన్ చేస్తానేమో అని నమ్మకంతో ఉండుంటాడు. ఈ దాగుడు మూతలు ఇంకా ఎంతసేపు? ఎంతసేపైనా పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు. ఇదెక్కడ ఫ్రెండ్షిపే బాబు? ఇదే ఇప్పటి స్టైల్ మమ్మీ. పద పద, ఆకలి దంచేస్తోంది, భోంచేద్దాం. హలో. హాయ్. ఎవరు? గుర్తుపట్టలేదా? హాయ్ దీపక్. రాత్రి ఫోన్ చేస్తానన్నావు, చేయలేదే? సారీ దీపక్, రాత్రంతా భయంకరమైన తలనొప్పి. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం తగ్గింది. నిన్నొకసారి అర్జెంటుగా చూడాలనుంది. ఒంట్లో బాలేదంటున్నావుగా? నిన్ను చూస్తే టబీమని తగ్గిపోతుందిలే. ఎక్కడ కలుద్దాం? షనై ప్లాజా? కాదు. ముస్కురాహట్ సర్కిల్? వద్దు. నాకన్నీ ఇటువంటివే ఇష్టం. పోనీ నీ చాయిస్ ఏమిటో చెప్పు. నిన్న మనం కలిసాం చూడు, లవర్ స్పాట్. లవర్ స్పాట్? అదే, ఐ మీన్ నిన్న మనం కూర్చొని కబుర్లాడుకున్నాం, ఫోటోలు దిగాం, అక్కడ. బ్యూటిఫుల్. బయలుదేరు మరి. ఇంకో 1 అవర్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. మమ్మీ, దీపక్ ట్రాక్ లోకి వచ్చేసాడు. అమ్మా, నాతో చిన్న డౌటు. దీప్తి ఇంతసేపు అలంకరించుకోవడానికి అలవాటు పడిందే, రేపు దీని దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎప్పుడు చూస్తుంది? ఏమో, వచ్చాక నీ చెల్లెల్ని అడుగు. ఏమండోయ్ డాక్టర్ గారు, యువతల మాకు ఆకలి దంచేస్తోంది. అబ్బబ్బా, ఏం గొంతురా బాబు, టాప్ లేచిపోయేటట్టు. ఈ అరుపులకైనా బయటకు వచ్చావు, థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ కాదు, నేను సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చేసరికి 3 సినిమా టికెట్లతో రెడీగా ఉండు. సినిమా టికెట్లా? యా, నా ఫేవరెట్ యాక్ట్రెస్ సుశాంత్ సారండర్ సినిమా నిన్ననే రిలీజ్ అయింది. రేపు వెళ్దాంలే. నథింగ్ డూయింగ్. ఏ, రేపటికల్లా సినిమా ఎత్తేస్తారని భయమా? చూడమ్మా, అంత గొప్ప యాక్ట్రెస్ సినిమాని పట్టుకుని ఎలా మాట్లాడుతున్నాడో. తను ముచ్చట పడుతుంది. తీసుకురారాదా బాబు టికెట్లు? వెంటనే ఇస్తానవే. అబ్బబ్బా, కాసేపు నువ్వు ఆగుతావా? ఎందుకు, నువ్వు ఆగుతావరా? దీప్తి, సుస్మిత వాళ్ళ అన్నయ్యని చూడు, తన చెల్ల ఏదడిగినా అది క్షణాల మీద తెస్తాడు. నాకు ఉన్నాడు అన్నయ్య, ఎందుకు? వేస్ట్ ఫెలో,
అబ్బా తొందరపడి సర్టిఫికెట్ ఇవ్వకే బాబు. నేను అర్జెంటుగా ఓ ఫ్రెండ్ని కలవాలి. ఒక్కరిని కాదు 100 మందిని కలువు. సాయంత్రం వరకు నీ ఇష్టం వచ్చిన టూరేగు. తనతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. అది గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, రాత్రి అయినా కావచ్చు. లేదంటే 21st సెంచరీ మొత్తం పట్టినా పట్టొచ్చు. అంత కోపం ఎందుకే బాబు? రేపు తీసుకెళ్తానంటున్నానుగా. పోన్లేమ్మా, రేపు తీసుకెళ్తానంటున్నాడుగా. రేపటికైనా టికెట్లు తెచ్చిపెట్టమను. అమ్మయ్యా, కోపం తగ్గినట్టేనా? కోపమా పాడా? నాకు నీ మీద కోపమేంటన్నయ్యా? అంతా ఉత్తుతినే, జస్ట్ యాక్టింగ్. మహానటి సుశాంత్ శారండన్ కాదే నువ్వు. బాయ్, సీ యూ. Bye. వస్తానమ్మా. బాబు దీపక్, నిన్నో మాట అడుగుతాను, ఏమీ అనుకోవుగా? ఉప్మా పెసరట్టు తింటుండగా నెగిటివ్ థాట్స్ ఏవీ రావమ్మా, చెప్పు. నువ్వెవరినైనా ప్రేమించావా? ఎవరా అమ్మాయి? అమ్మాయి ఎవరు? అలాంటి వాళ్ళు ఎవరు లేరే. నా ఫ్రెండ్స్ అంతా జెంట్సే. అర్జెంట్ పని ఉందని చెప్పాను కదమ్మా, వస్తాను. ఎంత అందంగా ఉంది ఈ ప్రదేశం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇదే మాట అన్నావు. ఇప్పుడు నీతో కలిసి రావడంతో ఇంకా అందంగా కనిపిస్తోంది. మనుషుల్ని బట్టి ప్రదేశాలు మారిపోతూ ఉంటాయా? అఫ్ కోర్స్. ఐ డోంట్ థింక్ సో. లేదు భార్గవి, సూర్యోదయం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. కానీ దానిని మనం చూడడంలోనే రోజు తేడాలుంటాయి. ఆ వేళ మూడు బాగుందనుకో, చాలా అందంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జాగింగ్ చేస్తూనో ముచ్చట్లు చెప్తూనో నువ్వు నా పక్కనున్నావు అనుకో, చాలా రొమాంటిక్గా ఉంటుంది. పొద్దుటే మా వంటవాడు మేజర్ మొహం చూసావనుకో, మూడంతా స్పాయిల్ అయిపోతుంది. సూర్యోదయం ఒక్కటే కాదు, మొత్తం ప్రకృతే పెద్ద భూతంలా కనిపిస్తుంది. అతన్ని నాకోసారి చూపించవా? ఇంటికొచ్చి మరీ చూడాల్సినంత గొప్పవాడేం కాదులే. పోనీ నీకోసమైనా వస్తాను. ఎక్కడికి? ఇంటికా? బాబోయ్, మా మమ్మీ నన్ను చంపేస్తుంది. దేనికి? మనిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని గాని, నేనిలా నీతో కలిసి బయటకొస్తున్న సంగతి గాని మా మమ్మీకి తెలీదు. మా అమ్మకు తెలీదు. మీ అమ్మ సంగతి తెలీదు కానీ మా మమ్మీ మాత్రం ప్రాణాలు తీస్తుంది. ఏ, మీ మమ్మీ అంత స్ట్రిక్టా? స్ట్రిక్ట్ ఉన్నారా? నాకు ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఇస్తూనే పెట్టాల్సినన్ని కండిషన్లు పెట్టింది. మనలాంటి వాళ్ళు మమ్మీలకు డాడీలకు భయపడకూడదు. మనలాంటి వాళ్ళంటే? అంటే ఐ మీన్ ఇలా కలుసుకోవడం, జస్ట్ అలా. సెంటెన్స్ త్వరగా కంప్లీట్ చేయి దీపక్. అది కంప్లీట్గా అందే నేనేం చేయను. లుక్ దీపక్, మనిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో అర్థం చేసుకోలేనంత పసివాళ్ళమేం కాదు మనం. అంటే యు మీన్, నీ ఉద్దేశంలో? ఇప్పుడు నువ్వు మాట్లాడిన 3 మాటలకు అర్థం దాదాపు ఒకటే. అన్నట్టు మర్చిపోయాను. వావ్, చాలా బాగున్నాయి భార్గవి. నువ్వు ఇంత మంచి ఫోటోగ్రాఫర్ అనుకోలేదు. అనుకోనివి జరగడమేగా జీవితం అంటే. అఫ్ కోర్స్, యువర్ రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కొన్ని ఫోటోలు నేను ఉంచేసుకుంటాను. అవన్నీ నీకే దీపక్, మన పరిచయానికి తీపి గుర్తులుగా. థ్యాంక్ యూ భార్గవి, థ్యాంక్ యూ సో మచ్. అతి తక్కువ సమయంలో మనం ఇంత దగ్గర కావడం ఆశ్చర్యంగా ఉంది. ఆనందంగా లేదా? థ్రిల్లింగ్గా ఉంది. మరింత దగ్గర వాళ్ళని మాత్రం చూడద్దు బాబు. అయితే ఏంటంటే ఇబ్బంది? నాకు నిద్ర పట్టదు. మిస్టర్ రవీంద్ర, ఈ మధ్య మీకు ఆఫీస్ వర్క్ మీద ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపిస్తోంది. లేకపోతే ఏమిటి? ఈ 2-3 డేస్ నేను వేరే వర్క్ లో బిజీగా ఉన్నానని చెప్పాను కదా. ఎవరెవరు ఏ పనులు చేయాలో స్పష్టంగా చెప్పాను కదా. అప్పుడు నా ముందు అందరూ తల్లూపి ఇప్పుడు ఈ అనుమానాలేమిటి? నో, నాకు అవేమీ చెప్పొద్దు. నేను చెప్పిన పనులు కంప్లీట్ చేశాకే మళ్ళీ నాతో మాట్లాడండి. హాయ్ మమ్మీ. నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడండి. దీపక్ కలిశాడా? వెళ్ళింది అతన్ని కలవడానికి కదా.
కలవకుండా ఎలా ఉంటాడు మమ్మీ? ఏం మాట్లాడుకున్నారు? కొత్తగా లవ్లో పడ్డవాళ్ళు మాట్లాడుకునే నాన్సెన్స్ అంతా మాట్లాడుకున్నాం. ఇంతకీ ఏమంటాడు తను? నేనంటే ఇష్టపడుతున్నాడు. ఆ విషయాన్నే వీలైనంత డొంకతిరుగుడుగా చెప్పాడు. అతనలా నీళ్లు నములుతూ మధ్య మధ్యలో దిక్కులు చూస్తూ గొంతు తడారిపోయినట్టు మాట్లాడుతుంటే లోపల భలే ఎంజాయ్ చేశాను మమ్మీ. ఎంజాయ్ చేయడం సరే, నువ్వంటే అతనికి ఇష్టం ఏర్పడిందంటున్నావు కాబట్టి ఆ ఇష్టాన్ని పిచ్చిగా మార్చాలి. ఆల్రెడీ అతను ఆ స్టేజ్కి వచ్చినట్టు అతని వాళ్ళకమే చెప్తోంది మమ్మీ. అయినా సరే అతన్ని మరింతగా నువ్వు లేందే నేను బతకలేనంతగా తయారు చేయాలి. నీ చుట్టూ బొచ్చు కుక్కలా తిరుగుతూ నువ్వు విసిరేసే బిస్కెట్ ముక్కల కోసం ఎదురు చూసేలా తయారు చేయాలి. అప్పుడే నేను అనుకుంటున్న పని అతని ద్వారా జరిపించే వీలుంటుంది. త్వరలో నువ్వే చూస్తావుగా దీపక్ అనే అబ్బాయిని భార్గవి అనే అమ్మాయి ఎలా తయారు చేస్తుందో. నమస్కారం సార్. ఇక్కడ కూర్చోవాల్సిన వాళ్ళు అక్కడుంటే ఎట్టా? ఇక్కడ ఎవరో ఒకరు కూర్చోవాలి కదా, అందుకే నేను ఇక్కడ కూర్చున్నా. పర్వాలేదు సార్, కూర్చోండి. ఏందయ్యా ఎతుకుతున్నా? డబ్బులు పడిపోయినాయి సార్. ఎంత వెతికినా కనపడి చావటం లేదు. డబ్బులంటే ఏమాత్రం ఉంటాయంటే ఓ 100 ఉంటుందా? అందులో సగం అనుకోండి 50 నయా పైసలు, ₹1 ₹1 కోసం ఇంత ఎతుకుతున్నావా? ఇంతకీ నీ జీతం ఎంత? కటింగులు పోను 2500. ఓ ఇంతేనా? అందులో 1500 ఇంటే దిగిపోతే తిండి, పిల్లల చదువులు, పై ఖర్చులు అన్నీ ఆ 1000లోనే సర్దుకోవాలి. క్వార్టర్స్ లో ఉన్నా గానీ ఇంత అద్దె కట్టాలా? నా క్వార్టర్ ఎక్కడుంది? లేదుగా. ఏ ఎందుకని? ఎన్నిసార్లు అడిగినా కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు. అంటే మా అక్కని క్వార్టర్ ఇవ్వలేదన్నమాట. ఈ విషయంలో మాత్రం దీపక్ గట్టి పట్టుదలతోనే ఉన్నాడు రంగనాథం గారు. అయితే మరీ మంచిది మేడం. అమెరికాలో చదువు అయిపోగానే ఆ కంపెనీలోనే కొన్నాళ్ల పాటు పనిచేస్తాడు తను. ఎలాగూ మనం రేపు ఆ కంపెనీతోనే కొలాబరేషన్ పెట్టుకోబోతున్నాం కాబట్టి పాలసీ మ్యాటర్స్కి సంబంధించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంతేనా దీపక్? హలో, నువ్వేనా? చెప్పు. అవునవును, ఏదైనా అర్జెంట్ మ్యాటరా? అయితే తర్వాత నేనే కాంటాక్ట్ చేస్తాను. బాయ్. మీరన్నది కరెక్టే అంకుల్, కాకపోతే పాలసీ మ్యాటర్స్ పెద్దగా దెబ్బతింటాయని నేను అనుకోను. హలో, ఏం లేదు, కొంచెం ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నాను. ఇది కాగానే నేనే ఫోన్ చేస్తాను. ఓకే? ఇక మన తరపున మనం అమెరికన్ కంపెనీతో మాట్లాడవలసిన పాయింట్స్, ముఖ్యంగా అప్పన్నా, ఇక్కడ మేము ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. నేను అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అవునా కాదా ఏరా స్వామి? ముందు మీరు మాట్లాడటం ఆపండి, నేను మాట్లాడతాను. సరే, మాట్లాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళు నానా ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మీరు తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారమ్మా. ఇబ్బందులు పడుతున్నారా? అవును, పాపం ఏరో స్వామి ₹10 బిళ్ళ పడిపోయిందని అల్లల్లాడి ఆకులు మేస్తున్నాడు. అబ్బేబే ఏంది అబ్బేబే బెబేబే? పెద్దలకు బాధలు చెప్పుకునేటప్పుడు కాస్త ఎక్కువ సేపు చెప్పుకోవాలి. నువ్వు ఉండు, నేను మాట్లాడతాగా. అసలు విషయానికి రండప్పన్ గారు. ఏరా స్వామి, ఆఫీస్ ₹10 బిళ్ళ బాగొట్టుకున్నాడు. ₹1 పోగొట్టుకోవడం ఇబ్బంది ఎలా అవుతుంది అంకుల్? అక్కడే ఉంది బాబు తిరగాసంతా. పోయింది ₹10 అయినా ఈరాస్వామి ఆఫీస్ అంతా ఎదుగుతున్నాడు. ఎందుకు? ఆ ₹10 అయినా ఈరాస్వామి చాలా ఎక్కువ గనక. అట్టా ఎందుకు అనుకుంటున్నాడు? ఈ నెల కట్టాల్సిన అద్దెలో ₹10 తగ్గింది గనక. అసలు అద్దెందుకు కట్టాల్సి వచ్చిందంట? అద్దెంట్లో ఉంటున్నాడు గనక. అసలు అద్దెంట్లో ఎందుకు ఉంటున్నాడు చెప్పడే? అది నువ్వే చెప్పు. నువ్వు ఈరాస్వామి క్వార్టర్ ఇయ్యలేదు గనక. అవునా కాదా? నువ్వు వీరాస్వామి క్వార్టర్ ఇయ్యలేదు గనకనే ఆయన ₹10 కూడా దేవులాడు కావాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వెంతో మందికి ఇచ్చిందనివి ఈరాస్వామికి ఎందుకు ఇయ్యలేదు? ఆ విషయాలన్నీ రాజు చూస్తున్నాడు.
వెళ్ళి అతన్ని అడుగు. రాజో మంత్రం మాకు తెలియదమ్మో. నువ్వు ఇప్పుడు ఈరాస్వామి క్వార్టర్ ఇస్తున్నావా లేదా అది చెప్పు. అప్పన్ గారు, ఇఫ్ యు డోంట్ మైండ్. అంటే ఏంది? నాకు మైండ్ లేదనగా నీ ఉద్దేశం? అబ్బే, నేను అట్లా అనలేదండి. మరి అట్టా అన్నావండి. సారీ మేడం, అప్పన్ గారికి మీరైనా చెప్పండి. అప్పన్నా, వీరాస్వామికి క్వార్టర్ ఎందుకు రాలేదో నేను కనుక్కుంటాను, సరేనా? కనుక్కుంటే సరిపోతుందా? నువ్వు క్వార్టర్ ఇస్తావా లేదా? ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను. నేను చెప్పానా? నేను అడిగితే మా అక్క ఒప్పుకుంటుందని. ఒప్పుకుందా లేదా? ఇక మనం వెళదాం సార్. వచ్చిన పని అయిపోయిందిగా, నువ్వు వెళ్ళు, నేను వస్తాలే. క్షమించండి మేడం. రాజును కలిసి ఒక అప్లికేషన్ లెటర్ రాసివ్వండి. అలాగే మేడం. అక్క, వాళ్ళు అడిగారు కదా అని మనం అన్నీ ఇలేం కదా. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు క్వార్టర్ మాత్రం వెయ్యి, దానికి వేసే తాళం కప్ప నువ్వు కొనుక్కోవయా ఈరాస్వామి అని నేను చెప్తా. అది మనకి లాభమే కదా. ఇక మీరు మాట్లాడుకోండి. చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్స్. అక్క, తొందరగా భోజనానికి రండి. పర్వాలేదే, అంకుల్ ఈ మధ్యకాలంలో బాగానే డెవలప్ అయ్యాడు. ప్రస్తుతం మీ అంకుల్ గారు ఆఫీసులోను ఫ్యాక్టరీలోను సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మంచిదే కదా. ఓకే, లెట్ us come to the point. ఎక్స్క్యూజ్ మీ. ఓకే రంగనాథ గారు, మనం లంచ్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే, వస్తాను మేడం. ఎక్కడికి? అమ్మాయి గారు ట్రిమ్ గా తయారయ్యి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టున్నారు. చూడు మమ్మీ, తనింకా ఫోన్ చేయలేదు. తను అంటే తెలిసి కూడా కొత్తగా అడుగుతావే? ఈ ఇంటికి కాబోయే అల్లుడి పేరు నీ నోటి నుంచి విందామని. ఫోన్ చేస్తాడులే కాని దీపక్ ముచ్చట్లేమిటో చెప్పు. త్వరలో తను తిరిగి అమెరికా వెళ్ళాలి కదా. ఈ మధ్య మా ముచ్చట్లకి టాపిక్ అమెరికా అయ్యింది. తనొక్కడే వెళ్తాడట్నా? నన్ను కూడా రమ్మంటున్నాడు. నిన్ను విడిచి నేను ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది 1 సంవత్సరం అంతా ఉండగలనా? అలాంటప్పుడు అసలు అమెరికా ట్రిప్పే క్యాన్సిల్ చేసుకోమను. అది మాత్రం కుదరదనుకుంటా. ఏ, ఎందుకు కుదరదు? అక్కడ కేవలం తన చదువు ఒకటే అయితే డుమ్మా కొట్టేసేవాడే. అక్కడ కంపెనీ ఒకదాంతో కలిసి దీపక్ వాళ్ళు ఇక్కడేదో కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారట. అది స్టార్ట్ అవ్వడానికి వీల్లేదు. మమ్మీ, అవును బేబీ, దీపక్ అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. అమెరికన్ కంపెనీ కొలాబరేషన్ కూడా వాళ్ళకి అందడానికి వీల్లేదు. అంటే ఆ ప్రాజెక్ట్ మనం సంపాదించాలనా నీ ఉద్దేశం? మనకొచ్చినా రాకపోయినా ఆ లక్ష్మికి రావడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపక్ అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. ఇక నుంచి నువ్వు ఆ పనిలోనే ఉండాలి. ఓకే మమ్మీ. దీపక్ ఇప్పట్లో ఫోన్ చేసేట్లేడు. నేను బయలుదేరతాను.